గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి డాక్టర్ మహేందర్. నాది ఎంబీబీఎస్ అయిపోయి, డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, మాస్టర్స్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అయిపోయి, బయట 3 హాస్పిటల్ నుంచి దాదాపు 5 లక్షల శాలరీ తీసుకుంటున్నాను బయట హాస్పిటల్స్లో. నాకు టైం ఉండదు. నేను డాక్టర్ని, తర్వాత అది కూడా పక్కన పెడితే ఎల్ఎల్బి 3rd ఇయర్ స్టూడెంట్ని, ఆదర్శ లా కాలేజ్ వరంగల్. డాక్టర్ కమ్ లాయర్ కమ్. మా నాన్న 3 ఎకరాలు ఇచ్చి పంట పండించుకోరా అంటే అది కూడా చేస్తున్నాను, ఫార్మర్ని. అది కూడా పక్కన పెడితే మీరు ఇచ్చిన బిరుదు వచ్చేసి మోటివేషనల్ స్పీకర్. అది కూడా పక్కన పెడితే ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నా యూట్యూబ్లో ఉన్నాయి, మీరు అన్నీ చూసుకోవచ్చు. రైట్. నా వృత్తి ఏంటంటే హాస్పిటల్కి ఇంట్లో చనిపోయి 20 నిమిషాలు హాస్పిటల్కి వస్తే వాళ్ళని సిపిఆర్ చేసి, షాక్లు ఇచ్చి, ట్యూబ్ వేసి, మిషన్ పెట్టి, ఎట్లయిన్ చేసి వాళ్ళ హార్ట్ పంపింగ్ స్టార్ట్ అయ్యి వాళ్ళ మళ్ళీ ప్రాణాలు పోస్తాను అన్నాడు. దాంట్లో నేను ఎక్స్పర్ట్. నాకు టైం ఉండదు, అసలు టైం అనేది ఉండదు నాకు. కానీ నేను వెస్టీలోకి వచ్చాను, వెస్టీ బిజినెస్ చేస్తున్నాను. మా అప్లైనర్ వచ్చేసి మా సొంత అక్కయ్య కొడుకు మేనల్లుడు, సొంత అక్కయ్య కొడుకు మా అప్లైనర్. మా అప్లైనర్ తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశాడు. దీనిలో 3 generations ఇన్కమ్ అని చెప్పాడు, పైసలు వస్తాయని చెప్పాడు. నేను దీనిలో ఇరికిన తర్వాత నన్ను ఛాయల పత్త అమ్ముకునే డాక్టర్ అన్నారు, సబ్బుల డాక్టర్ అనుకున్నారు, టూత్ పేస్ట్ అమ్ముకునే డాక్టర్ అని కూడా అవమానపరిచారు. మా డాక్టర్లు తిట్టారు, అందరు తిట్టారు. అయినా కూడా ఈ బిజినెస్ వదిలిపెట్టట్లేదు. నాకు టైం ఉన్నా టైం లేకపోయినా ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాను. అది కూడా పక్కన వచ్చింది.